వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. అబూజ్మడ్లో భద్రతా బలగాలు జల్లెడపడుతున్నాయి. మావోయిస్టులు ఏరువేత లక్ష్యంగా సాగుతున్న భారీ ఆపరేషన్లో 31 మంది మృతి చెందినట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. మృతుల్లో దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ తూర్పు బస్తర్ ప్రాంత ఇన్ఛార్జి నీతి అలియాస్ ఊర్మిళ సహా పలువురు నాయకులున్నారు. భద్రతా బలగాలు దాదాపు రోజున్నర పాటు దట్టమైన అరణ్యంలో గాలింపు చేపట్టాయి. మావోయిస్టులకు గట్టి పట్టున్న అబూజ్మడ్ ప్రాంతంలో వారి కంటపడకుండా జాగ్రత్త వహిస్తూ 10 కిలోమీటర్లు 2 వీలర్స్ పైన, తర్వాత 12 కిలోమీటర్ల మేర కాలినడకన పయనించారు. 3-4 పర్వతాలను దాటుకుని తుల్తులి, నెందూరు అటవీ ప్రాంతానికి చేరుకున్నారు. వారి రాకను పసిగట్టలేకపోవడంతో మావోయిస్టులు భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వచ్చింది. మృతుల్లో ఊర్మిళతో పాటు మావోయిస్టు పార్టీ దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీకి చెందిన డివిజన్ కమిటీ, PLGA నెంబర్ 6కు చెందిన నాయకులు ఉన్నట్టు బస్తర్ ఐజీ సుందర్ రాజ్ ప్రకటించారు. ఊర్మిళపై 25 లక్షల రూపాయల రివార్డుందని తెలిపారు. మృతుల్లో 16 మందిని గుర్తించామని, మిగిలిన వారి వివరాలు తెలియాల్సి ఉందని అన్నారు. మావోయిస్టులకు అబూజ్మడ్ కీలక ప్రాంతం. అలాంటి ఈ కేంద్రంలోకి భద్రతా బలగాలు చొచ్చుకుని పోయి పదుల సంఖ్యలో ఎన్కౌంటర్లలో మావోయిస్టుల్ని హతమార్చాయి. తాజాగా జరిగిన ఎన్కౌంటర్ వివాదాస్పదంగా మారుతోంది. ఈ ఎన్కౌంటర్లో ఎవరు చనిపోయారు అనేది ఇంకా స్పష్టత రాలేదు. 36 మంది చనిపోయారని చెబుతున్నప్పటికీ ఎన్కౌంటర్లో కీలకమైన నేతలు నంబాల కేశవరావు, తక్కెళ్లపల్లి వాగ్దేవరావు ఉన్నట్టు తెలుస్తోంది. సంఘటనా స్థలం నుంచి అబూజ్మడ్ నుంచి మా ప్రతినిధి భూపాల్ గ్రౌండ్ రిపోర్ట్ చేస్తున్నారు. మావోయిస్టు శత్రువులని రానియనటువంటి కేంద్రం అబూజ్మడ్ కేంద్రం. ఈ అబూజ్మడ్ కేంద్రం కూడా ఈరోజు ఇప్పుడు మావోయిస్టులకి రక్షణ వలయంగా లేదా అంటే అవుననే అనిపిస్తుంది. అబూజ్మడ్ కేంద్రంలో కూడా భద్రతా బలగాలు చొచ్చుకొని పోయి ఇప్పటికీ పదుల సంఖ్యలో అంటే ఎన్కౌంటర్లో మావోయిస్టులని హతమారుస్తున్న పరిస్థితుంది. తాజాగా జరిగిన ఎన్కౌంటర్ వివాదాస్పదంగా మారుతుంది. ప్రధానంగా ఈ ఎన్కౌంటర్లో ఎవరు చనిపోయారనేది ఇంతవరకు స్పష్టత చేయని పరిస్థితుంది. 36 మంది చనిపోయారని చెప్తున్నప్పటికీ ఈ ఎన్కౌంటర్లో చాలా కీలకమైన నేతలు నంబాల కేశవరావు, ఆ పార్టీ కార్యదర్శి, అదేవిధంగా తక్కెళ్లపల్లి వాసుదేవరావు, వీళ్ళిద్దరు కూడా చాలా కీలకమైన చాలా కీలకంగా మావోయిస్ట్ పార్టీలో ఉన్నారు. అసలు ఈ ఎన్కౌంటర్ ఎలా జరిగింది, ఈ ఎన్కౌంటర్ జరగడానికి కారణం ఏంది, ఈ ఎన్కౌంటర్లో ఎవరెవరు ఉన్నారు అనే అంశాల గురించి ఒకసారి మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అబూజ్మడ్ ప్రాంతంలో భారీ ఎత్తున కూంబింగ్ జరిగింది. మావోయిస్టుల ఏరువేత కార్యక్రమంలో 1500 మంది భద్రతా బలగాలు, DRG, ఛత్తీస్గఢ్ పోలీస్ యంత్రాంగం కీలకంగా పనిచేసింది. 31 మంది చనిపోయినట్టు రికార్డులు చెబుతున్నాయి. ఘటనా స్థలంలో మరికొన్ని మృతదేహాలు ఉన్నట్టు చెబుతున్నారు. ఎవరు చనిపోయారు అన్న దానిపై మీమాంస కొనసాగుతోంది. అటవీ ప్రాంతం, దాని పేరే అబూజ్మడ్. అటు కొండగుట్టలు, అదేవిధంగా పూర్తి స్థాయిలో అటవీ ప్రాంతం. ఈ అటవీ ప్రాంతంలో ఉన్న కేంద్రాన్ని, అబూజ్మడ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకుని మావోయిస్టులు ఇప్పటి వరకు తమ కార్యక్రమాన్ని కొనసాగించారు. అయితే తాజాగా అబూజ్మడ్ పై కూడా మావోయిస్టుల కార్యక్రమాలపై భద్రతా బలగాలు దృష్టి సారించి అక్కడి నుంచి వాళ్ళ మావోయిస్టులను కూడా హతం చేస్తున్న పరిస్థితి తాజాగా నెలకొంది. ఈ ఏడాది కాలంలో అంటే 24 సంవత్సరంలో ఇప్పటి వరకు మావోయిస్టులు దాదాపుగా 200 మంది వరకు కూడా ఇటు ఛత్తీస్గఢ్, ఒరిస్సా, అదేవిధంగా గడ్చిరోలి ప్రాంతాల్లో మా భద్రతా బలగాల చేతిలో చనిపోవడం జరిగింది. ఇందులో కీలకమైన నేతలు కూడా ఉన్నారు. చుట్టూ అటవీ ప్రాంతం ఉన్న నేపథ్యంలో ఇక్కడ పచ్చని పొలాలు కూడా ఉన్నాయి. ఈ పొలాల అవతల అత్యంత అంటే ఎవరు శత్రువు కూడా దూరటానికి అవకాశం లేనటువంటి అటవీ ప్రాంతం ఉంది. ఆ అటవీ ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకుని మావోయిస్టు కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. ఇక్కడ తెలంగాణకు సంబంధించిన, తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన మావోయిస్టు నేతలు కూడా ఈ అబూజ్మడ్ కేంద్రంలో ఉన్నారు. ఈ అబూజ్మడ్ కేంద్రం నుంచి కార్యక్రమాలు కొనసాగిస్తున్న పరిస్థితి. ఇక్కడే ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నంబాల కేశవరావుతో సహా అదేవిధంగా అనేక మంది ప్రముఖులు కూడా ఇక్కడే ఉన్నారని చెప్తున్నారు. వాళ్ళందరూ కూడా పెద్ద వయసు వాళ్ళు. ఇప్పుడు వీళ్ళని టార్గెట్ చేసుకొని భద్రతా బలగాలు వేట మొదలు పెట్టాయని చెప్పవచ్చు. తాజాగా జరిగిన ఎన్కౌంటర్ పరిస్థితి కూడా అదే. ఆ ఎన్కౌంటర్లో 36 మంది చనిపోగా అందులో చాలా కీలకమైన నేతలు ఉన్నారని భావిస్తున్నారు. అబూజ్మడ్ ప్రాంతంలో భారీ ఎత్తున కూంబింగ్ జరిగింది. మావోయిస్టులని ఏరువేత కార్యక్రమం కొనసాగిన తర్వాత దాదాపుగా ఒక 1500 మంది పోలీసు యంత్రాంగం అంటే భద్రతా బలగాలు, DRG, దీనికి సంబంధించి ఛత్తీస్గఢ్కి సంబంధించిన మొత్తం కూడా యంత్రాంగం అంతా కూడా ఇక్కడికి వచ్చి ఈ ఎన్కౌంటర్లో కీలకంగా పనిచేసిన పరిస్థితి. వీళ్ళందరూ కూడా దాదాపుగా 31 మంది ఇప్పటి వరకు మావోయిస్టులు చనిపోయినట్లుగా రికార్డులు చెప్తున్నాయి. అయితే ఆ ఘటనా స్థలానికి సంబంధించి ఇప్పటికీ ఆ ప్రాంతానికి ఎవరిని
ఎవరిని వెళ్ళటానికి అవకాశాన్ని కల్పించట్లేదు. ఆ ఘటనా స్థలిలో మాత్రం ఇప్పటికీ దాదాపుగా మరికొన్ని మృతదేహాలు ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించి ఇప్పటివరకు అటు పోలీస్ యంత్రాంగం కానీ ఎవరు చనిపోయిన అనే విషయంలో మాత్రం కొంత మీమాంస కొనసాగుతుంది. అయితే అటు ఏపీసీఎల్సీ అదేవిధంగా మావోయిస్టు ప్రతినిధులు మాత్రం ఈ వ్యవహారంలో ఇది చెప్పే విషయంలో భద్రతా బలగాలు కానీ వీళ్ళు ప్రకటన విషయంలో కొంత తాత్సారం చేస్తున్నారని ఆరోపిస్తున్న పరిస్థితి. మొత్తం అబూజ్మడ్ ఏరియా అంటే దాదాపుగా అటు నారాయణపూర్ అదేవిధంగా నారాయణపూర్ జిల్లాలో ఎక్కువగా ఉంటుంది. ఇటు వచ్చేసరికి దంతెవాడ ఈ రెండు జిల్లాలకు సంబంధించి భారీ ఎత్తున కొండలు గుట్టలు సెలయేర్లు మొత్తం కూడా ఉంటున్నాయి. ఇంద్రావతి నది ఒడ్డున ఈ రోజున ఎన్కౌంటర్ జరిగింది. ఇంద్రావతి నది ఒడ్డున ఆ నది ఒడ్డున వాళ్ళంతా కూడా ఉండటానికి అంటే నది ఒడ్డున సేద తీర్చున్న పరిస్థితిలో వాళ్ళని పట్టుకోవటం వ్యూహాత్మకంగా మావోయిస్టులను పట్టుకోవడం కోసం దాదాపుగా ఇటు దంతెవాడ అదేవిధంగా నారాయణపూర్ జిల్లాలు ఎస్పీలు ప్రత్యేకంగా కాన్సన్ట్రేషన్ చేసి వాళ్ళని వెతకడానికి ఇటు డ్రోన్ కెమెరాలు కావచ్చు సాంకేతిక నైపుణ్యతని మొత్తం కూడా తీసుకొని వాళ్ళు అక్కడ ఎక్కడైతే వేంచేసి ఉన్నారో అవి పకడ్బందీగా వ్యూహాత్మకంగా పట్టుకొని వాళ్ళందరినీ ఎన్కౌంటర్లో ముట్టు పెట్టడం అయితే జరిగింది. ఈ వ్యవహారంలో దాదాపుగా ఇంద్రావతికి సంబంధించిన దళ కమిటీ పూర్తిగా తుడిచిపెట్టుకుని దీనికి అని చెప్తారు 6 నెంబర్ అంటే మావోయిస్టుకి సంబంధించిన 6 నెంబర్ ఈ నెంబర్ మొత్తం దళం మొత్తం కూడా పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. ఈ ఎన్కౌంటర్లో కీలకంగా మహిళలకు సంబంధించిన కమాండోలు చాలా కీలకంగా పనిచేసారని చెప్పవచ్చు. మొత్తం 1500 మంది ఉంటాయి. ఈ 1500 మందిలో దాదాపుగా ఒక 500 మంది వరకు కూడా మహిళా కమాండోలని ఏర్పాటు చేశారు. మహిళా కమాండోలు చాలా ఈ ఎన్కౌంటర్లు చాలా కీలకంగా పనిచేశారనేది ఇప్పటి వరకు మనకు వస్తున్న వార్తలను బట్టి ఇక్కడ ప్రత్యక్షంగా చూస్తున్న దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఎక్కువ శాతం ఈ ఆపరేషన్లో మహిళా కమాండోలని కీలకంగా పనిచేశారు. ఇప్పటివరకు ఈ మహిళా కమాండోలు అనేది కేవలం గడ్చిరోలిలో అంటే మహారాష్ట్రలోని గడ్చిరోలి ప్రాంతంలో మహిళా కమాండోల పాత్ర నక్సలైట్ల ఏరివేతలో ఎక్కువగా ఉంటుంది. కానీ ఈసారి మాత్రం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో కూడా మహిళా కమాండోలని చాలా కీలకంగా వినియోగించిన పరిస్థితి మనకి స్పష్టంగా కనపడుతుంది. అయితే అత్యంత అంటే దాదాపుగా 31 మంది ఎన్కౌంటర్లో చనిపోవటం ఇది చాలా పెద్ద ఎన్కౌంటర్. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోనే మొట్టమొదటి అతిపెద్ద ఎన్కౌంటర్గా చెప్పవచ్చు. గతంలో తాడిమెట్ల అనే చోట అంటే దంతెవాడ జిల్లా తాడిమెట్లలో అంటే బెటాలియన్ పైన మావోయిస్టులు దాడి చేసి 76 మంది సిఆర్పిఎఫ్ జవాన్లని హత్య చేసిన ఘటన ఉంది. ఆ స్థాయిలో మావోయిస్టులు చేశారు. ఇదే ప్రాంతంలో దంతెవాడలో కూడా 25 మందిని సిఆర్పిఎఫ్ జవాన్లను కూడా మావోయిస్టులు హత్య చేసిన ఘటన ఉంది. కానీ ఛత్తీస్గఢ్ రాష్ట్రం మొత్తంలో ఉన్న ప్రధానంగా దక్షిణ బస్తర్ జిల్లాలో వచ్చేసరికి అటు నారాయణపూర్ దంతెవాడ కాంకేరు సుక్మా ఈ జిల్లాల్లో మావోయిస్టులకి పూర్తి పట్టు ఉంటుంది. ఇదే జిల్లాలో అబూజ్మడ్ కూడా ఉండటంతో ఈ ప్రాంతంలో బలమైన పట్టుంది. ఈ ప్రాంతంలో ఇంత పెద్ద స్థాయిలో ఎన్కౌంటర్ జరిగింది మాత్రం గతంలో లేదని చెప్పవచ్చు. ఇప్పుడు 31 మంది అంటే ఏప్రిల్లో జరిగిన ఎన్కౌంటర్లో 26 మంది మావోయిస్టులు చనిపోయారు. కానీ ఇక్కడ వచ్చేసరికి 31 మంది ఇప్పటివరకు అధికారికంగా చనిపోగా ఇంకా మరింత మంది కూడా ఆ ఎన్కౌంటర్లో మృతి చెంది ఉంటారనేది అంచనా ఉంది. అయితే గడ్చిరోల్లో మాత్రం దాదాపు 46 మంది పైగా ఎన్కౌంటర్లో చనిపోయిన ఘటన ఏప్రిల్ నెలలో జరిగింది. అంటే ఇంత పెద్ద స్థాయిలో ఎన్కౌంటర్ మాత్రం ఛత్తీస్గఢ్లో జరగలేదు. అయితే ఈ ఎన్కౌంటర్కి ప్రత్యేకత ఏంటంటే ఈసారి మహిళా కమాండోలను పెద్ద ఎత్తున ఈ ఎన్కౌంటర్లో భద్రతా దళాలు ఉపయోగించుకున్నారు. అదే మనకి ఇక్కడ స్పష్టత కనపడుతుంది. మహిళా దండ అంతా కూడా యూత్ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా పెద్ద స్థాయిలో ఉపయోగించుకున్న పరిస్థితి మనకు కనపడుతుంది. అబూజ్మడ్లో ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతం నుంచి ఇంకా కొన్ని మృతదేహాలను తీసుకురాలేని పరిస్థితి ఉంది. ఘటనా స్థలం నుంచి 10 కిలోమీటర్ల దూరం మాత్రం తీసుకొచ్చారు. మడ్ ఏరియాలో ఎన్కౌంటర్ జరగ్గా 31 మంది చనిపోయారు. అయితే మరికొంతమంది చనిపోయి ఉంటారని భావిస్తున్నారు. మడ్ ప్రాంతం నుంచి దంతెవాడకు మృతదేహాలను తరలించాల్సి ఉంది. ఆ ప్రయత్నాల్లో భద్రతా దళాలు నిమగ్నమై ఉన్నాయి. అబూజ్మడ్ ఏరియాలో జరిగిన ఎన్కౌంటర్కి సంబంధించి ఇంకా కొద్దిసేపట్లో అంటే ఇంకా మృతదేహాలను పూర్తిగా తీసుకురాలేని పరిస్థితి ఏర్పడింది. మృతదేహాలన్నీ కూడా ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశానికి నుంచి ఒక 10 కిలోమీటర్ దూరం మాత్రం బయటకు తీసుకొచ్చిన పరిస్థితి. మొత్తం అంటే ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశం అంటే మాడ్ ఏరియా అబూజ్మడ్లో ఇది ఒక భాగస్వామ్యం. ఈ మాడ్ ఏరియాలో ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్ సంబంధించి దాదాపుగా 31 మంది చనిపోగా మరికొంతమంది కూడా చనిపోయి ఉంటారని భావిస్తున్నారు. అయితే అక్కడి నుంచి ఆ ప్రాంతం నుంచి మొత్తం కూడా ఒక 10 కిలోమీటర్ల దూరం ఈ
మృతదేహాలు తీసుకొచ్చారు. అక్కడి నుంచి మళ్ళీ దంతెవాడకు తీసుకురావాల్సి ఉంది. ఈ దంతెవాడకు తీసుకురావడం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే మనం చూడొచ్చు విజువల్స్ లో, అంటే పోలీస్ యంత్రాంగం అంతా కూడా, అంటే భద్రతా బలగాలన్నీ కూడా ఆపరేషన్కి వెళ్ళి ఈ ప్రాంతం నుంచి ఆపరేషన్కి వెళ్లారు. ఆపరేషన్కి వెళ్ళిన తర్వాత ఆపరేషన్ పూర్తయింది. అంటే నిన్న మధ్యాహ్నం ఎన్కౌంటర్ జరిగింది. నిన్న మధ్యాహ్నం ఎన్కౌంటర్ జరిగిన తర్వాత ఎన్కౌంటర్ అనంతరం అంటే ఆ మృతదేహాలను తీసుకురావడం కోసం పెద్ద ఎత్తున భద్రతా బలగాలన్నీ కూడా ఈ బాడ్ ఏరియా చుట్టుకి వెళ్ళాయి. అక్కడ ఇంకా మావోయిస్టులు ఉండే అవకాశాలు ఉన్నాయనే నేపథ్యంలో వెళ్ళాయి. ఈ ఎన్కౌంటర్లో కూడా ఒక స్పెసిఫికేషన్ ప్రత్యేకత ఏంటంటే కేవలం ఈ ఎన్కౌంటర్లో మహిళా దళం కూడా చాలా కీలకంగా పనిచేసింది. దంతేశ్వరి అంటే ఈ ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఒక దేవతగా పేరుంది. ఆ దంతేశ్వరి ఉత్సవాలు కూడా ఇప్పుడు జరుగుతున్నాయి. దంతేశ్వరి ఫైర్ బ్రాండ్ గా ఒక పేరు పెట్టి మహిళా కమాండోలు తయారు చేశారు. వాళ్ళు దాదాపుగా 150 మంది మహిళా కమాండోలు ఈ కార్యక్రమంలో ఈ ఎన్కౌంటర్ లో కీలకంగా పనిచేసిన పరిస్థితి. దీనికి సంబంధించి అటు దంతెవాడ ఎస్పీ, అదేవిధంగా నారాయణపూర్ ఎస్పీ, ఈ ఇద్దరు ఎస్పీలు చాలా కీలకంగా పనిచేశారని చెప్తున్నారు. మొత్తం ఇప్పుడు దీనికి సంబంధించి దాదాపుగా 31 మందిలో అంటే 3 లక్షల నుంచి 25 లక్షల వరకు కూడా అంటే రివార్డు ఉన్న వాళ్ళు ఉన్నారు. మొత్తం ఈ ఎన్కౌంటర్ లో చనిపోయిన వాళ్ళ లిస్టులో పరిశీలిస్తే దాదాపుగా ₹1 కోటి వరకు కూడా ఈ ఎన్కౌంటర్ లో మృతి చెందిన వారి పేరు మీద ఉందని చెప్తున్నారు. మొత్తం మీద ఈ ఎన్కౌంటర్ అబూజ్మడ్ ఏరియాలో ఇంత పెద్ద స్థాయిలో, అంటే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఇంత పెద్ద స్థాయిలో మొట్టమొదటిసారి ఎన్కౌంటర్ మాత్రం పెద్ద స్థాయిలో జరిగింది అని చెప్తున్నారు. అబూజ్మడ్ లో జరిగిన ఎన్కౌంటర్ లో 31 మంది మావోయిస్టులు మృతి చెందినట్టుగా అధికారికంగా ఇప్పటివరకు రికార్డులు ప్రకటించారు. అయితే ఈ ఎన్కౌంటర్ సంబంధించి ఎన్టీవీ ఎక్స్క్లూజివ్ గా విజువల్స్ అందిస్తుంది. ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశానికి దాదాపుగా 15 కిలోమీటర్ల తర్వాత మృతదేహాలని తీసుకొని రావడం జరిగింది. మనం చూడవచ్చు విజువల్స్ లో దాదాపుగా 31 మంది ఎన్కౌంటర్లో చనిపోతే దీనికి సంబంధించి చాలా కీలకమైన నేతలు కూడా ఉన్నారు. వాళ్ళందరికీ సంబంధించి ట్రాక్టర్లలో తీసుకొని వస్తున్నారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం అబూజ్మడ్ లో జరిగిన ఎన్కౌంటర్లో 31 మంది మృతి చెందారని దంతెవాడ ఎస్పీ గౌరవం స్పష్టం చేశారు. ఈ ఎన్కౌంటర్లో కీలకమైన వ్యక్తులు కూడా మృతి చెందారని ఆయన చెప్పారు. అయితే నంబాల కేశవరావు ఉన్నట్టు ఎటువంటి సమాచారం లేదని అంటున్న ఎస్పీ గౌరవంతో మా ప్రతినిధి భూపాల్ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. ఛత్తీస్గఢ్ రాష్ట్రం అబూజ్మడ్ ఏరియాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో జరిగిన మొట్టమొదటి భారీ ఎన్కౌంటర్ కూడా ఇదే. అంటే 31 మందికి పైగా మావోయిస్టులు చనిపోయిన ఎన్కౌంటర్ సంబంధించి ఇది కీలకమైంది. అయితే ఈ కీలకమైన ఎన్కౌంటర్ లో చాలా మంది ముఖ్యులు కూడా చనిపోయారని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఎన్కౌంటర్ కి కీలకంగా దంతెవాడ జిల్లా ఎస్పీ గౌరవ్ కూడా ఉన్నారు. ఆయన మన ముందు ఉన్నారు. ఆయన మన ముందు మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. ప్లీజ్ టెల్ మీ, హౌ మెనీ కిల్డ్ ఇన్ నక్సలైట్స్ in this operation? In this operation, which was conducted by DRG Dantewada and DRG Narayanpur, जो अबूजमाड़ एरिया में हुआ, जंगल पहाड़ी है दंतेवाड़ा और नारायणपुर के सीमावर्ती इलाके में. DRG दंतेवाड़ा का नेतृत्व IPS एडिशनल SP स्मृतिक राजनाला और DSP ऑपरेशंस राहुल उइके कर रहे थे, एंड DRG नारायणपुर का नेतृत्व DSP प्रशांत देवांगन कर रहे थे. मुठभेड़ में हमको टोटल 31 नक्सल डेड बॉडीज रिकवर हुआ along with automatic weapons. If any important leaders in the operation Maoist killed? As per the input given by SIB, वहाँ पर हमारे पास पूर्व बस्तर डिवीजन के एसजेडसी नीति, एसजेडसी कमलेश एवं और कंपनी नंबर 6 के लगभग 40 से 50 माओवादी की उपस्थिति की सूचना पर ऑपरेशन लॉन्च किया गया था. एंड सिंस वी हैव रिकवर्ड 31 बॉडीज अलॉन्ग विद ऑटोमेटिक वेपन्स लाइक LMG, light machine gun, INSAS, SLR, AK-47, 303 and many other weapons. We are hopeful that इसमें SZC रैंक कैडर के माओवादी होंगे. Main APCLC Aljalli Nambala Keshavarao and Takkalapalli Vasudevara killed by Jawans. नहीं, बसवा राजू नम्मला केशवराव का इनपुट नहीं था, बट बॉडीज अभी आ रहे हैं. उसका चांसेस कम है. पूर्व बस्तर डिवीजन के जो बड़े लीडर्स हैं उनके और कंपनी नंबर 6 के जो माओवादी हैं उनका है, और बॉडी अभी जवान लेकर आ रहे हैं. और आने के बाद एक बार उनका आइडेंटिफिकेशन करने के बाद विल बी एबल टू गिव यू द कंप्लीट पिक्चर. हाउ इज द ऑपरेशन टोटल? Operation has been very successful. In this 31 is itself a very good number and almost a record breaking number. हमने जो ऑपरेशन कंडक्ट किया वी हैव हाँ छत्तीसगढ़ में फर्स्ट टाइम है, एंड प्रोबब्ली इन इंडिया ऑल्सो, दैट विदाउट एनी कैजुअलिटी वी कुड रिकवर 31 बॉडीज अलॉन्ग विथ ह्यूज नंबर ऑफ ऑटोमेटिक वेपन्स. थैंक यू. మొత్తం ఈ ఎన్కౌంటర్లో దీనికి సంబంధించి మొత్తం 31 మంది వరకు చనిపోయారు. దీనికి సంబంధించి ప్రధానంగా
ఘటనలకు సంబంధించి నంబాళ్ళ కేశవరావు కానీ ఉన్నట్టుగా ఎప్పటివరకు అయితే మాకు ఎటువంటి సమాచారం లేదు. ఎస్ఐబి వాళ్ళకి ఎవరెవరైతే ఉన్నారో సమాచారం తెలుసుకోవడం కోసం ఎస్ఐబికి కూడా మేము సమాచారం ఇచ్చాము. ఇంకా పూర్తి స్థాయిలో విచారణ కొనసాగుతుందని దంతెవాడ ఎస్పీ గౌరవ్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ పృథ్వీతో భూపాల్, ఎన్టీవీ, దంతెవాడ నుంచి. అబూజ్మడ్లో కూంబింగ్ చేసిన భద్రతా బలగాలు తిరిగి వెనక్కి వస్తున్నాయి. మహారాష్ట్రలో గడ్చిరోలి ప్రాంతంలోని ఇంద్రావతి నదే ఇప్పుడు 2 పెద్ద ఎన్కౌంటర్లకు సాక్షిభూతంగా నిలిచింది. గతంలో గడ్చిరోలి ప్రాంతంలో 46 మంది మావోయిస్టులను హతమార్చారు. ఇప్పుడు ఇంద్రావతి దళం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. లో జరిగిన భారీ ఎన్కౌంటర్ లో 31 మంది మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఛత్తీస్గఢ్ లో అతిపెద్ద ఎన్కౌంటర్ గా ఉంది. ఈ ఎన్కౌంటర్ సంబంధించి కూంబింగ్ చేసిన మొత్తం కూడా పార్టీలన్నీ కూడా ఇప్పుడు తిరిగి వస్తున్న దృశ్యాలు అనేది మనకు కనబడుతున్నాయి. మనం ఉన్నది ఇంద్రావతి నది మీద, అంటే మహారాష్ట్ర నుంచి గడ్చిరోలి ఆ ప్రాంతం నుంచి వస్తున్న ఈ ఇంద్రావతి నది, ఈ ఇంద్రావతి నదే ఇప్పుడు 2 పెద్ద ఎన్కౌంటర్లకి వేదికగా మారింది. గతంలో గడ్చిరోలి ప్రాంతంలో కూడా దాదాపుగా 46 మంది మావోయిస్టులని కాల్చివేసిన, అంటే భద్రతా దళాలు చంపివేసిన ఘటన అక్కడ జరిగితే మళ్ళీ తర్వాత ఇప్పుడు కూడా అదే ఇంద్రావతి దళం అనేది పూర్తిగా తుడిచిపెట్టుకుని పోయిందని చెప్పవచ్చు. ఆ ఇంద్రావతి నది పరివాహక ప్రాంతంలో మనం చూస్తున్నాం. ఇది పెద్ద నది, చాలా పెద్ద నది. ఇది గోదావరిలో వచ్చి కూడా కలుస్తుంటది. ఇది అంత వేగంగా వచ్చి గోదావరిలో కలిసినప్పుడు గోదావరి కూడా చాలా ఎక్కువగా ప్రవాహం జరుగుతుంటది. అటువంటి ఈ ఇంద్రావతి నదిని వేదికగా చేసుకొని, ఈ ప్రాంతాన్ని చేసుకొని మావోయిస్టులు ఎక్కువగా తమ కార్యక్రమాలు చేస్తున్నారు. అటు నుంచి చేస్తూ ఇంద్రావతి నది నుంచి అటు గడ్చిరోల్ నుంచి ఇటు ఛత్తీస్గఢ్ వరకు అబూజ్మడ్ ప్రాంతం వరకు మొత్తం కూడా మావోయిస్టులు విస్తరించి తమ కార్యక్రమాల్ని కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ ఇంద్రావతి పేరు మీద ఒక మావోయిస్టు 6 ప్లాటూన్ దళాన్ని ఏర్పాటు చేసుకొని కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. ఈ 6 ప్లాటూన్ పూర్తిగా మావోయిస్టులు నిర్వహిస్తున్న ఈ 6 ప్లాటూన్ పూర్తిగా మొత్తం కూడా భద్రతా బలగాలు మొత్తం నాశనం చేసిన పరిస్థితి. మావోయిస్టుల దళాన్ని పూర్తిగా తుడిచిపెట్టుకునే విధంగా భద్రతా బలగాలు చేశాయి. ఒక వ్యూహాత్మకంగా ఒక 15 రోజుల పాటు ఒక ప్రణాళిక ప్రకారం చేసి చాలా ముఖ్యమైన లీడర్లను కూడా అందులో దళంలో ఉండే విధంగా ఇన్వాల్వ్ చేసి వాళ్ళందరినీ కూడా ముట్టుబెట్టిన పరిస్థితి ఈ అబూజ్మడ్ ప్రాంతంలో జరిగింది. మావోయిస్టు దళాలకు ఇంద్రావతి నది పరివాహక ప్రాంతం కీలకమైంది. అటు మహారాష్ట్ర, ఇటు ఛత్తీస్గఢ్ 2 రాష్ట్రాల్లో ప్రవహిస్తోంది ఇంద్రావతి నది. ఈ పరివాహక ప్రాంతాన్ని కార్యకేంద్రంగా తీసుకుని మావోయిస్టు పార్టీ విస్తరణ, దాడులకు ఇక్కడి నుంచే వ్యూహరచనలు చేసింది. ఇంద్రావతి దళాలను తుడిచిపెట్టాలని టార్గెట్తోనే భారీ ఆపరేషన్ చేసే భద్రతా బలగాలు మొన్న గడ్చిరోలిలో, ఇప్పుడు అబూజ్మడ్లో భారీ ఆపరేషన్ను చేపట్టాయి. అటు మహారాష్ట్ర, ఇటు ఛత్తీస్గఢ్లో మొత్తం ఇంద్రావతి దళాన్ని పూర్తిగా తుడిచిపెట్టింది. కీలకంగా ఉన్నది ఇంద్రావతి నది. అటు మహారాష్ట్ర, ఇటు ఛత్తీస్గఢ్ 2 రాష్ట్రాల్లో ప్రవహిస్తున్న ఇంద్రావతి నదిని పెట్టుకుని ఆ నది పరివాహక ప్రాంతంలో మావోయిస్టు విస్తరణ కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. విధ్వంసాలు కూడా ఇక్కడి నుంచే పునాది జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఆ ఇంద్రావతి నది వెంట ఉన్న దళాల్ని తుడిచిపెట్టుకునే విధంగా భద్రతా బలగాలు చేశాయి. మొన్న గడ్చిరోలిలో, అదేవిధంగా నేడు అబూజ్మడ్లో, అటు మహారాష్ట్రలో, ఇటు ఛత్తీస్గఢ్లో మొత్తం ఇంద్రావతి దళాన్ని పూర్తిగా తుడిచిపెట్టేసింది. అబూజ్మడ్ ఎన్కౌంటర్లో మొత్తం 1500 మంది కమాండోలు దాడిలో పాల్గొన్నారు. అందులో దాదాపు 500 మంది మహిళా కమాండోలున్నారు. దంతేశ్వరి ఫైటర్ అని పిలిచే కమాండో దళం ఈ ఎన్కౌంటర్లో కీలకంగా పనిచేసింది. అబూజ్మడ్ నుంచి మా ప్రతినిధి భూపాల్ గ్రౌండ్ రిపోర్ట్. లో జరిగిన ఎన్కౌంటర్లో 31 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఈ ఎన్కౌంటర్లో చనిపోయిన వారిలో 3 లక్షల నుంచి 25 లక్షల వరకు రివార్డు పొందిన వారు కూడా ఉన్నారు. అయితే ఈ ఎన్కౌంటర్కి ఒక ప్రత్యేకత ఉంది. ఈ ఆపరేషన్లో 1500 మంది పాల్గొంటే అందులో దాదాపుగా 500 మంది మహిళా దళం కూడా పాల్గొన్నది. దంతేశ్వరి ఫైటర్స్ పేరుతో ఒక కమాండెంట్ని ఏర్పాటు చేశారు. ఆ కమాండెంట్ శాఖ, మహిళా శాఖ చాలా కీలకంగా ఈ ఎన్కౌంటర్